శ్రీరామనవమి నాడు చాలా మంది రాముడికి కళ్యాణం జరిగిన రోజు అని అనుకుంటారు. కానీ నిజానికి చైత్రమాసం శుక్లపక్షం నాడు శ్రీరాముడు జన్మించిన రోజు. అందుకే శ్రీరాముడి జన్మ రహస్యం తెలుసుకోవడం, బాలకాండను పారాయణం చేయడం చాలా మంచిది. భద్రాచలంలో రాముడి భక్తుడైన కంచర్ల గోపన్న నవమి నాడు స్వామివారికి కళ్యాణం చేయడం ఆనవాయితీగా చేశారు. శ్రీరామదాసు స్వామివారి కళ్యాణం మొదటిగా చేశారు. వివాహం కాని వారు, సంతానం లేని వారు శ్రీరామచంద్రుని కళ్యాణం చూస్తే వాళ్ళకి వివాహం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. స్వామివారి కళ్యాణం అభిజిత్ లగ్నం మందు చేస్తారు. ఈ లగ్నం మనకి ఏప్రిల్ 6వ తారీఖున పొద్దున్న 11:40 నుండి మధ్యాహ్నం 12:28 వరకు ఉంది. ఇంట్లో లేదా ఆలయాల్లో కళ్యాణం చేయాలనుకునే వారు 10:30 నుండి 12:28 లోపు కళ్యాణాన్ని పూర్తి చేసుకోవాలి. రావణ సంహారానికై భూమి మీద మానవుడి రూపంలో రాముడు జన్మించాడు. హిందూ ధర్మం అంటే ధర్మానికి లోబడి ఉండడం. దానికి నిలువెత్తు రూపం శ్రీరామచంద్రుడు. సనాతన ధర్మం పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది శ్రీరామచంద్రుడే. రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు పెద్దలు. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీరామనవమిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. టెంపుల్స్ కార్నర్ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టెంపుల్స్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.